హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలోని అనేక పర్యాటక ప్రాంతాలు అంతుచిక్కని రహస్యాలుగా మిగిలిపోయాయి. వీటిలో కొన్ని చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కూడా కలిగి ఉన్నాయి. వీటి మర్మాలను ఛేదించాలని భావించి చాలామంది తమ జీవితకాలం వెచ్చించిన ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో మరికొంతమంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది మతిస్థిమితం కోల్పోయారు. ఈ కోవకు చెందినదే మధురలోని నితివన్. ఇక్కడ రాత్రిపూట జరిగే వింతలు ద్వాపర యుగం నుంచి కలియుగం వరకు అంతుచిక్కని రహస్యాలుగానే మిగిలిపోయాయి. ఈరోజు ఈ వీడియోలో నితివన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ సపోర్ట్గా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీకే డీల్స్ 03 టెలిగ్రామ్ ఛానల్లో మంచి డీల్స్ పోస్ట్ చేస్తున్నారు. ఒకసారి ఛానల్ని చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర జిల్లాలో ఉన్న బృందావనంలో ఉంది నితివన్. రహస్యం ద్వాపరయుగంలోని రాధా కృష్ణులతో ముడిపడి ఉంది. శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాధను కలుసుకోవటానికి ఇక్కడికి వస్తుంటారని స్థానికులకి నమ్మకం. అంతేకాకుండా రాధాకృష్ణులు గోపికలతో కలిసి ఇక్కడ రాత్రిపూట నాట్యం కూడా చేస్తుంటారని స్థానికులు చెబుతారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడి భటులు రాత్రిపూట ఈ నిధివన్ చుట్టూ అదృశ్య రూపంలో కాపలా కాస్తూ శ్రీకృష్ణుడికి ఏకాంతానికి భంగం కలగకుండా చూస్తారని స్థల పురాణం చెబుతుంది. అందువల్లే నిధివన్లోని ప్రధాన ఆలయం ద్వారాలను సూర్యాస్తమయం అయిన తరువాత మూసివేస్తారు. అంతేకాకుండా నిధివన్కు ప్రవేశించే ద్వారాన్ని కూడా మూసి తాళం వేస్తారు. రాత్రి సమయంలో ఇక్కడ మనుషులే కాదు, కనీసం పక్షులు కూడా వెళ్ళవు. ఇందుకు నిదర్శనగా ఉదయం వందల సంఖ్యలో కోతులు ఉండే నిధివన్లో రాత్రి అయితే వెంటనే ఒక్క కోతి కూడా ఆ ప్రాంతంలో కనిపించదు. అదేవిధంగా అనేక చెట్లు పైన ఉదయం పూట కనిపించే పక్షులు కూడా రాత్రి సమయంలో అక్కడ ఉండవు. ఇక రాత్రి సమయంలో వేణునాదం అంటే పిల్లన గోవి వ్రాయిస్తున్న శబ్దంతో పాటు ఆడవారి పట్టీల శబ్దాలు కూడా వేల ఏళ్ల నుంచి వినిపిస్తున్నాయని చెబుతారు. శ్రీకృష్ణుడి వేణుగానంతో పాటు గోపికలు నృత్యం చేయడం వల్ల ఆ శబ్దాలు వస్తుంటాయని స్థానికుల నమ్మకం. ఇక్కడ ఉన్న మరో విశేషం ఏమిటంటే నితివన్లో ఉన్న మొక్కల కాడలు అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఇక భూమిపై ఒక చుక్క నీరు లేకపోయినా చెట్లు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి. ఈ చెట్లే రాత్రిపూట గోపికలుగా మారి నాట్యం చేస్తుంటారని చెబుతారు. వనం మధ్యలో ఉన్న రంగమహల్లోనే రాధాకృష్ణులు నాట్యం తరువాత ఏకాంతంగా గడుపుతారని పూజారులు చెబుతున్నారు. అందువల్లే రాత్రి ఆలయ ద్వారం మూసే ముందు అలంకరించిన మంచం, ఓ వెండి గ్లాసు నిండా పాలు, కొన్ని తీపి పదార్థాలు, తాంబూలం, పళ్ళు, తోముకోవడానికి 2 వేప పుల్లలు, చీర, గాజులతో పాటు మరికొన్ని అలంకార వస్తువులు అక్కడ ఉంచుతారు. ఇక ఉదయం ఆలయ ద్వారం తీసే సమయానికి తాంబూలం నమిలి ఉమ్మిన గుర్తులు, పాలు తాగిన ఆనవాళ్లతో పాటు మంచంపై ఉన్న దుప్పట్లు కొంత చెదిరి ఉంటాయి. ఇక స్వీట్లు, పండ్లు సగం తిన్న ఆనవాళ్లు కనిపిస్తాయి. దీన్ని భక్తులు కూడా చూస్తారు. ఇది చాలా ఏళ్లుగా జరుగుతున్న తంతు. శ్రీకృష్ణుడి జన్మస్థానమైన మధురను ఆధ్యాత్మిక ప్రేమ నగరంగా పిలుస్తారు. మధుర కేవలం చారిత్రక నగరమే కాదు, దీని చుట్టూ భగవంతుడికి సంబంధించిన ఎన్నో ఆధ్యాత్మిక నమ్మకాలు ముడిపడి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో బృందావన నగరం ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడి భక్తుడు తాన్సేన్కు సంగీతం నేర్పించిన గొప్ప సంగీత కళాకారుడు స్వామి హరిదాస్ గురించి ఒక రాతి పలకంపై ప్రస్తావించబడి ఉంటుంది. దీనిలో శ్రీకృష్ణుడి గురించి, రాసలీలల గురించి కూడా ప్రస్తావించబడింది. నితివన్లో ప్రతి తులసి మొక్క ఒక జతగా ఉంటుంది. శ్రీకృష్ణుడి రాసలీలను చేసే సమయంలో ఆ తులసి మొక్కలు గోపికలుగా మారుతాయట. ఆలయ పరిసరాల నుంచి తులసి ఆకులను తుంచడం నిషిద్ధం. ఇలా చేసిన వారికి ఊహించని విపత్తులు సంభవిస్తాయని నమ్ముతారు. అందుకే ఎవరూ ఇక్కడ తులసి మొక్కలను తాకే సాహసం చేయరు. శ్రీకృష్ణుడు, రాధ ఇక్కడ ప్రతి రాత్రి రాసలీలను ప్రదర్శిస్తారా అనేది చర్చనీయాంశంగా ఉన్నప్పటికీ నమ్మకాలు భారతీయ సంస్కృతివి వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. శ్రీకృష్ణుడిని విష్ణుమూర్తి యొక్క 8వ అవతారంగా భక్తులు కొలుస్తారు. మర్మం ఏదైనా, సంఘటనలు ఏమైనా బృందావనం భక్తుల నుంచి ఓ గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. సూర్యాస్తమయం తరువాత నితివన్ ఆలయ సముదాయ ద్వారాన్ని మూసివేస్తారు. ఈలోపు అక్కడ నుంచి ప్రతి ఒక్కరూ బయటకు రావాలి. ఎవరైనా చీకటి పడిన తరువాత లోపల ఉండాలని ప్రయత్నిస్తే వారికి దృష్టిలోపం, వినికిడి సమస్యలు, మూగతనం వస్తాయని చెబుతారు. దాదాపు దశాబ్ద కాలం క్రింద ఓ శ్రీకృష్ణుడు భక్తుడు రాసలీలను చూసేందుకు నిధివన్లోకి ఉండిపోయాడట.
మరుసటి రోజు తలుపులు తెరిచి చూస్తే సరికి అతడు మానసిక స్థితి తప్పి ఉన్నట్లు స్థానికుల కథనం. నితివన్లో వాన్సీ చోర్ రాధారాణి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ స్థానికుల కథనం ప్రకారం శ్రీకృష్ణుడు తన వేణువును వాయిస్తూ రాధారాణిపై శ్రద్ధ చూపివాడు కాదట. అందుకే ఆమె శ్రీకృష్ణుడి వేణువును దొంగలించినట్లు చెబుతారు. ఈ ఆలయంలో రాధామాత విగ్రహంతో పాటు గోపీ లలిత విగ్రహం కూడా ఉంటుంది. అందమైన ప్రశాంత వదనంతో కనిపించే శ్రీకృష్ణుడు, రాధా దేవతల విగ్రహాలు కలిగిన ఈ ఆలయం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలు అయ్యేసరికి మూసివేయబడుతుంది. ఇది ప్రతిరోజు క్రమం తప్పకుండా జరిగే ప్రక్రియ. ఎందుకంటే రాత్రి పడే సమయంలో శ్రీకృష్ణుడు రాసలీల జరిపేందుకు ఈ అడవికి వస్తాడని విశ్వసిస్తారు. నితివన్లో రంగ్ మహల్ ఉంటుంది. ఈ ప్రదేశాన్ని ప్రతిరోజు రాత్రి రాధా కన్నయ్యలు సందర్శిస్తారని చెబుతారు. రంగ్ మహల్లోని గంధపు చెక్కతో చేయబడిన పాన్పుపై ప్రతిరోజు 7 గంటలలోపు పూలతో అలంకరిస్తారు. తామర నీటితో పాటు ఇతర పదార్థాలను పాన్పుకు దగ్గరలో ఉంచుతారు. రాసలీల సమయంలో గోపికల్లో ఒకరైన విశాఖకు తీవ్ర దాహం వేస్తే శ్రీకృష్ణుడు తన వేణువుతో ఒక రంధ్రాన్ని తవ్వుతాడు. అది నీటితో నిండుకుని విశాఖ దాహం తీరుస్తుంది. అప్పటి నుంచి ఇక్కడ నీటి కొలనును విశాఖ కుండ్గా పిలుస్తారు. సాధారణంగా మనం ఒక చెట్టును ఎలా చూస్తాం? కాండం, ఆకులు, కొమ్మలు, వేర్లతోనే కదా. వేర్లు ముఖ్యంగా భూమి లోపల ఉంటాయి. కానీ నితివన్లో కనిపించే చెట్ల మూలాలు, వేర్లు భూమి నుంచి పైకి వచ్చి కనిపిస్తాయి. అంతేకాదు కొమ్మలు భూమి వైపుకు వంగి ఉంటాయి. నితివన్ చేరుకోవడానికి వాయుమార్గం. బృందావనంలో విమానాశ్రయం లేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉన్న ఖైరియా ఇక్కడికి సమీప విమానాశ్రయం. ఇది బృందావన్కు 53 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బృందావనంకు 128 కిలోమీటర్ల దూరం. ప్రైవేటు వాహనాలు, ట్యాక్సీల ద్వారా విమానాశ్రయం నుంచి బృందావనంకు చేరుకోవచ్చు. రైలు మార్గం. బృందావనంకు నేరుగా రైలు మార్గం లేదు. ఇక్కడికి సమీపంలోని మధుర కంటోన్మెంట్, మధుర జంక్షన్ వరకు ప్రతిరోజు రైలు నడుస్తుంటాయి. మధుర నుంచి బృందావనంకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్డు మార్గం. ప్రధాన నగరాల నుంచి బృందావనంకు నేరుగా బస్సులు నడవవు. ఇక్కడ సమీప బస్టాండ్ మధురలో దిగి అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బృందావనంకు ఆటో, ట్యాక్సీ, క్యాబ్ ద్వారా చేరుకోవాలి. కారులో, ప్రైవేటు వాహనాల్లో వెళ్తే వారు బృందావనంకు సులభంగా చేరుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.